स्वागतं सुस्वागतं घन स्वागतं स्वागतं सुस्वागतं घन स्वागतं दैवजनुలకు సుస్వాగతం ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం దైవజనులకు సుస్వాగతం ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం రారండి పాల్గొందము పరగరారండి రక్షణ పొందుదము రారండి పాల్గొందము పరగరారండి రక్షణ పొందుదము स्वागतं सुस्वागतं घन स्वागतं स्वागतं सुस्वागतं घन स्वागतं సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో మన అనుదిన నిరీక్షణలో దేవుని బిడ్డగా జీవించా దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో మన అనుదిన నిరీక్షణలో
సమూయేలు రెండవ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు మరియు 13వ వచనము నుండి 17వ వచనం వరకు. వసంతకాలము రాజులు యుద్ధమునకు వెడులుటకు అనుకూలమైన కాలము. దావీదు కోరికపై మోవాబు రాజు అంగరక్షకులతోనూ ఇజ్రాయేలు సైన్యములతోనూ బయల్వెడలి అమ్మోనీయుల మండలముపై దాడి సల్పి రబ్బాను ముట్టడించెను. రాజు మాత్రము యెరూషలేములోనే ఉండెను. ఒకనాటి సాయంకాలము దావీదు నిద్ర మేల్కొని ప్రాసాదము మీదకి పోయి ఇటునటు పరిచారము చేయిచు ప్రక్క ఇంటి స్నానమాడు స్త్రీ ఒకతెను చూచెను. ఆమె మిక్కిలి అందగత్తై అతడు సేవకులను పిలిచి ఆ స్త్రీ ఉదాంతము అడుగగా వారు ఆమె ఎలీయాము కుమార్ కూతురు హిత్తీయుడైన ఊరియా భార్య బెర్షబా అని చెప్పిరి. రాజు సేవకులను నంపి బెర్షబాను పిలిపింపగా ఆమె అతని యొద్దకు వచ్చెను. బెర్షబా ముట్టితి అయి అప్పుడే శుద్ధి స్నానం చేయించుకొనుచుండెను. దావీదు ఆమెతో శయనించెను. అటు పిమ్మట బెర్షబా ఇంటికి వెడలిపోయెను. ఆమెకు నెల తప్పగా నేను గర్భవతినైతిని ఇంటి నుండి దావీదునకు కబురు పంపెను. దావీదు హిత్తీయుడైన యూరియాను నా ఎదుటికి పంపమని యోవాబునకు దూత ద్వారా వార్త పంపెను. అతడట్లే చేసెను. ఊరియా తన ఎదుటికి రాగాని దావీదు మోవాబును గూర్చి ఇజ్రాయేలు సైన్యములను గూర్చి కుశలమడిగి పోరెట్లు నడుచుచున్నదని ప్రశ్నించెను. అతనితో మాటలాడి చాలించిన పిమ్మట ఇక ఇంటికి పోయి సేద తీర్చుకొమ్మని చెప్పెను. ఊరియా దావీదును వీడి వెడలిపోగాని రాజు అతని ఇంటికి భోజన పదార్థములను పంపించెను. కానీ ఊరియా ఇంటికి పోక తన ఏలినవారి సేవకులతో పాటు రాజప్రసాదమున నిద్రించెను. దావీదు ఊరియా ఇంటికి వెళ్ళలేదని వినెను. అతని పిలువనంపి నీవు దూర ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళవా అని ప్రశ్నించెను. అంతట దావీదు ఊరియాను తనతో భోజనము చేయుటకు పిలిపించెను. అతడు బాగా తిని త్రాగిన తరువాత దావీదు అతనిని మత్తునిగా చేసెను. ఆరయి కూడా ఊరియా తన ఏలిన వారి సేవకుల మధ్య పడక మీద పడుకొనినే గాని ఇంటికి పోలేదు. మరునాడు ఉదయము దావీదు ఊరియా కొట్టబడి హతమగునట్లు అతనిని పోరు ముమ్మరముగా జరుగు చోట ముందటి వరుసలో నిలిపి నీవు అతని యుద్ధము నుండి వెళ్ళిపోము అని మోవాబులకు ఒక లేఖ వ్రాసి ఊరియా చేత పంపెను. మోవాబు పట్టణమును ముట్టడించి వీరులు హోరాహోరీగా పోరు సల్పుదురని తెలిసిన నెలవునని ఊరియాను ఉంచెను. అమ్మోనీయులు నగరము వెడలి వచ్చి మోవాబుని ఎదుర్కొని పోరాడిరి. దావీదు సైనికులలో కొందరు కూలిరి. వారితో పాటు హిత్తీయుడైన ఊరియా కూడా మడిసెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా.
ఉరుముల వోలే మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా, తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 4వ అధ్యాయము వచనములు 26వ వచనము నుండి 34వ వచనం వరకు. ఆయన ఇంకను వారితో ఇట్లనెను, దేవుని రాజ్యము ఇట్లున్నది. విత్తువాడొకడు తన పొలములో విత్తనములు వెదజల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవుచు మేల్కొనుచుండగా వానికి తెలియకయే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుచుండెను. భూమి నుండి మొదట మొలకలు వెన్ను, అటు పిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయనారంభించును. యేసు మరలా ఇట్లనెను, దేవుని రాజ్యము దేనితో పోల్చదగును? ఏ ఉపమానముతో దానిని వర్ణింపవచ్చును? అది ఒక ఆవగింజను పోలియున్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండెను. ఆకాశ పక్షులు దానిని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికిట్లు బోధించెను. ఉపమానములు లేక ఆయన ఏమీయూ బోధింపలేదు. కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు సుస్పష్టముగా తెలిపెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము దేవుని రాజ్యమును గురించి తెలియజేస్తూ ఉన్నది. దేవుని రాజ్యములో ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వాక్యము ద్వారా తెలియజేస్తున్నది అంటే మనందరము కూడా ఈ ప్రాపంచిక వ్యసనాలలో మనము మునిగి తేలుతూ ఉన్నాము. కాబట్టి ఒక్కసారి మనము దానికి ఒక బ్రేక్ ఇచ్చి నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు, ఎలా జీవిస్తూ ఉన్నావు, దేవునికి అనుగుణముగా నువ్వు జీవిస్తూ ఉన్నావా, లేకపోతే నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావా అని దేవుడు మనందరికీ కూడా ఒక బ్రేకునిచ్చి ఈ దేవుని యొక్క రాజ్యము గురించి తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ దేని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండు ఉపమానాల ద్వారా అది పొలములో విత్తనమును వెదజల్లి రాత్రింబవళ్ళు నిద్ర మేల్కొనుచుండగానే మనకు తెలియకుండానే నాటినటువంటి విత్తనములు మొలకెత్తుతూ ఉంటాయి. అంటే మనము కొన్నిసార్లు మనము చేసే మంచి పనులు మనకు తెలియకుండానే అవి మనకు దేవుని యొక్క కృపలోకి మనలను ఉంచుతూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో ఉండాలి అంటే మనము మంచి పనులు చేస్తూ ఉండాలి. అంటే మంచి పనులు చేయాలి అంటే ముఖ్యముగా మనము దేవుని యొక్క వాక్యము మన మదిలో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. అది చిన్న మొక్కలై పెద్ద వృక్షము వలె ఉంటూ ఉంటుంది. అందుకని రెండవ ఉపమానంలో మనం చూస్తూ ఉంటాము, దేవుని యొక్క రాజ్యాన్ని ఆవగింజంత ఉపమానము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనకు తెలుసు ఆవగింజ చిన్న పరిమాణంలో ఉంటుంది,
అది పెద్ద ఒక మొక్కగా విత్తనములు వెదజల్లినప్పుడు ఒక చిన్న మొక్క పెద్ద వృక్షము వలె ఉంటూ ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, అలాగే మనం చేసే ప్రతి ఒక్క పని కూడా మనకు తెలియకుండానే దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితాలకు తీసుకొని వస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క రాజ్యంలో వెళ్ళాలి అంటే మనలో మంచి సుగుణాలు ఉండాలి, మంచి అలవాట్లు ఉండాలి, మంచి కట్టుబాట్లు ఉండాలి. ప్రతిరోజు కూడా దివ్య పూజా బలిలో పాల్గొనాలి. మనము క్రమం తప్పకుండా దేవుని యొక్క వాక్యం వింటూ ప్రార్థనలు చేస్తే అది మనకు తెలియకుండానే దేవుని యొక్క అనుగ్రహాలు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. కాబట్టి మనందరము కూడా ప్రియమైన బిడ్డలారా, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అంటే మంచి జీవితముతో దేవుని బిడ్డలుగా మనం జీవిస్తే తప్పకుండా మనము పరలోక రాజ్యంలోకి చేరతాము. కాబట్టి మనం అలా చేరాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. పూజింతు మదిలో నిన్నిక, పూజింతు మదిలో నిన్నిక. జీవింతు నిత్యం నిన్ను విడువక, జీవింతు నిత్యం నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను. ఫలింపవరములీయుమా, ఫలింపవరములీయుమా. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక, అవనిలోన నాదు కోరిక. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అగునట్లా ప్రార్థింపము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ అర్పణములను దయతో స్వీకరింపము. వీటిని నీ దీవెనలతో పవిత్రమునర్చి అవి మాకు రక్షణ సాధమునట్లు కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలెనడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహ పరలోకములతో దూతల గాయక బృందముతో నేకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వరించే వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియదేని బిడ్లారా, అందరము కూడా భక్తి శ్రద్ధలతో ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను మరొకసారి జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా దివ్య పూజా బలిలో పాల్గొన్నటువంటి మీ కుటుంబాలను కూడా దేవుడు హేరాళంగా దీవించాలని, మన యొక్క ప్రార్థన సహాయం అడుగుతున్న వారి కోసం కూడా ప్రత్యేకముగా దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము.
ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమ్మనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమ్మను రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలెవరగమమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మాలియో జగద్గురువును, జేరో పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములరికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలేగు మరియమాతతోను, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆదినికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందనుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయనుగాక. ఆమేన్. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు.
ప్రభు వైపు చూడుడు, అతని నుండి వెలుగును బడియుడు. మీ ముఖములను నిరాశకు గురి కానివ్వకుడు. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, నీ వాక్కు మా త్రోవకు వెలుగై దారి చూపుచున్నది. నీ దివ్య విందు మాకు జీవమునుగానున్నది. ఈ జీవము మమ్ము ఆనందోత్సాహములతో నింపుచున్నది. ఈ మహాదానందముతో నిత్యము మేము నీ సేవలో తరించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.